ఆ గడుపులో అడుగు పెడితే తమ సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది అనే విశ్వాసంతో కాకినాడ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ప్రతి శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్కు తరలివస్తున్నారు. గత 40 వారాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన పొందుతూ నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రజల విశ్వాసం వమ్ము కాకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన 40 ప్రజా దర్బార్ల ద్వారా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం పొందగా ప్రజల విశ్వాసాన్ని ఎంపీ మరింత బలపరుచుకున్నారు. శుక్రవారం జరిగిన 41వ ప్రజా దర్బార్లో కార్యాలయ ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు గింజాల శ్రీనివాసరావు, ములుకుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, సిరియాల కొండబాబు తదితరులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామస్తులు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ద్వారా రాకపోకలకు అనుమతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్జీ సమర్పించారు. గ్రామస్తుల సమస్యను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి హామీ ఇచ్చారు. పార్లమెంట్లో కాకినాడ జిల్లా సమస్యలపై గళం విప్పుతున్న ఎంపీ దృష్టికి ఈ అంశం చేరడంతో త్వరలోనే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు. అదేవిధంగా అమలాపురంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన సిహెచ్ విశ్వసాయిని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఘనంగా సత్కరించారు. 41వ ప్రజా దర్బార్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 23 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిఏ గౌరీశంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే గేటు కాలువలోకి నీళ్ళు తాగినా కానీ లేకపోతే రైతులు అక్కడ కడక్కోవడానికి కానీ వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది పడిపోయి అక్కడ పశువులు కూడా మరణిస్తున్నాయి. దీనివల్ల గ్రామం అంతా కూడా పైనుంచి ఇళ్ళపిల్లి రంగాపురం నుంచి కూడా వస్తున్నారు. వారు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం మా గ్రామంలో 334 అండర్ పాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. దానికి రాకపోకలకి అనుమతి ఇప్పించమని మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారిని కోరడానికి మా గ్రామం అంతా కూడా వచ్చామండి. ఆయన ఈ సమస్యని పరిష్కరిస్తే వారికి మా పెదబెండం గ్రామమే కాకుండా పక్కన ఇళ్ళపిల్లి రంగాపురం కూడా గ్రామస్తులందరూ కూడా జీవితాంతం కూడా రుణపడి ఉంటారు. ఈ కార్యక్రమం ఆయన చాలా శ్రద్ధగా చేస్తారని నమ్మకంగా వచ్చామండి. వారికి ఈ సమూహంగా ఈ పని చేస్తారని మేము మా గ్రామం నుంచి వేడుకుంటున్నాం. మీరు అక్కడికి వెళ్ళి పెద్ద బ్రహ్మదేవం వెళ్ళి అక్కడ చూసి అక్కడ సమస్యను మరలా ఏ విధంగా ఉంది, ఎట్లా పరిష్కారం అవుతుందని కూడా సతీష్ బాబు గారు తెలియజేశారు. దానికి అనుగుణంగానే వచ్చిన వారందరికీ కూడా మేము తప్పకుండా ఈ సమస్య పరిష్కారంలో సానా సతీష్ బాబు గారు తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలియజేస్తున్నాము. వెంటనే వచ్చే వారంలోనే పెద్ద బ్రహ్మదేవం టీం మెంబర్స్ అందరం కూడా వెళ్ళి తప్పకుండా అక్కడ సమస్యను చూసి రైల్వే వారి దృష్టికి తీసుకెళ్ళి సతీష్ బాబు గారి ద్వారా రాజ్యసభ సభ్యులు నిత్యం ఆయన పార్లమెంట్లో గలం విప్పుతూనే ఉన్నారు. కాకినాడ పార్లమెంట్కి సంబంధించి కాకినాడ అభివృద్ధి కోసం గురించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. ఈవేళ ప్రజలు ఆయన పట్ల నమ్మకంతో అభిమానంతో ప్రతిరోజు కూడా ఆఫీస్కి వచ్చి ఈయన బాగా చేస్తున్నారు, ఏదైనా పరిష్కరించగలుగుతున్నారని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో ప్రజలు వస్తున్నారు. వాళ్ళందరి నమ్మకాన్ని కూడా ఆయన గౌరవిస్తూ అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారు. అనేక మంది అభిమానం తెలియజేస్తున్నారు. మరొకసారి ఈ సమస్యను కూడా సతీష్ బాబు గారి ద్వారా పరిష్కారం అవుద్దని నేను ఆఫీస్ ఇన్ఛార్జిగా విశ్వసాయినండి, మాది కాకినాడ. నేను ఇవాళ సానా సతీష్ గారి ఇంటికి ఆఫీస్ వర్క్ వచ్చాను. నేను బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నాను. సో నేను అమలాపురంలో వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఫస్ట్ వచ్చాను. నా కేటగిరీలో నేను ఫస్ట్ వచ్చాను. సో ఇంకా ముందు కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వాలని సానా సతీష్ గారి సపోర్ట్తో సో ఇంకా ప్రిపేర్ అవ్వాలని స్పాన్సర్ కొరకు వచ్చాను.